ఇంటి పరువు మొత్తం ఈదులో పెట్టింది. అయిన వాళ్ళ చేత కాని వాళ్ళ చేత మాటలు పడేలా చేసింది. నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నా, ఈ ముద్రష్టపదానికి చదువొద్దు, నా కొడుకిచ్చి కట్టబెడితే పడుంటాదని. ఇన్నారా? దీని సంగతి ఎవ్వరం మొత్తం తెలిసే చెప్పినా. లేచిపోయేదాకా మీ ఇద్దరికి తెలియలే. ఎక్కడున్నా ఎతికి తీసుకురండి, నా కొడుకిచ్చి తాళి కట్టిస్తా. ఆ పని మీ ఏడుపులు. ఈ తాళి కట్టడాలు తలంబరాలు పోసుకోవడాలు ఏం లేవు. వాళ్ళిద్దరిని కలిపి చంపి తీసుకురమ్మని చెప్పిన. వాళ్ళిద్దరి శవాల్ని కలిపి కసిగా తగలపెడతా. ఫోను అయ్యా, ఎరా ఎవడున్నారు వాళ్ళు? రాజమండ్రి నుంచి రాజోలు, రాజోలు నుంచి వైజాగ్, వైజాగ్ నుండి హైదరాబాద్, ఇది తిరుగుతున్నావయ్యా. ఇటీరా మామా, వాళ్ళు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తా. వద్దు, నా పరుగు పోయాక, ప్రజల్లో నా గౌరవం పోయాక వాళ్ళు నాకు ప్రాణాలతో వద్దు. దొరికిన వెంటనే చంపిపారేయండి. సరే మామా, తీరా బండి. ఏమైంది మురళి? ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎలా? హలో బ్రదర్, వాట్ హ్యాపెండ్? పెట్రోల్ అయిపోయింది బాస్. మరి అదే గర్ల్ ఫ్రెండ్తో వచ్చినప్పుడు ట్యాంక్ ఫుల్ చేసుకోవాలి బాస్. మా పరిస్థితి వేరు బాస్. ఏంటి బాస్, ఎక్కడికి వెళ్తున్నారు? చాలా లాంగ్ వెళ్ళాలి బాస్. ఓ ఓకే. ఆకలేస్తుంది. దగ్గరలో ఏమైనా హోటల్స్ ఉన్నాయా? ఓ 2 కిలోమీటర్స్ వెళ్తే పంజాబీ డాబా ఉంది. మీరు అక్కడికి వెళ్తే తినడానికి ఏమైనా దొరకచ్చు. ఓకే. థ్యాంక్ యూ. ఓకే, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ బాస్. తిందాం పద. బ్రష్ చేయాలి. ఆ జోబీలో 100 రూపాయలు ఉన్నాయే, తీసుకుపో. అన్నా 2 బ్రష్లు, ఒక పేస్ట్ ఇవ్వన్నా. కూర్చో. తమ్ముడు ఇట్రామ్మా. చెప్పండి సార్. ఏమున్నాయి? చపాతీ, పుల్కా, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, రోటీ. రోటీ తింటావా? ఓకే. 2 ప్లేట్లు రోటీ. ఓకే సార్. ఓకే, త్వరగా రా. టెన్షన్ పడుతున్నావా? ఏం కాదులే, టెన్షన్ పడుకో. అన్నా సగం డబ్బులే ఉన్నాయన్నా. మరి మిగతా సగం ఎప్పుడు ఇస్తావు? మళ్ళీ వచ్చాక తప్పకుండా ఇస్తాను. నువ్వు వచ్చేదెప్పుడు, ఇచ్చేదెప్పుడు? మరి ఎలా అన్నా? మీ ఇద్దరిని చూస్తుంటే లవ్ ప్రాబ్లంతో వచ్చినట్టున్నారు. ఇష్టపడే వచ్చామన్నా. నేను కూడా మీలానే లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. ప్రేమలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ కాపురమే కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రేమలో ఎన్ని కష్టాలు వచ్చినా ఈ అమ్మాయిని మాత్రం వదిలిపెట్టకు. వదలనన్నా. ఇదిగో ఈ డబ్బు ఉంచుకోండి. ఎందుకన్నా? దీంతో పెట్రోల్ కొట్టించుకోండి, ఆగేదాకా వెళ్ళండి. నిజం చెప్పు, ఎర్ర చొక్కా పచ్చ చుడిదార్ వేసుకున్న ఒక అమ్మాయి అబ్బాయి ఇటు వచ్చారా? నాకు తెలియదండి. నిజం చెప్పు. లేదండి, అలాంటి వాళ్ళు ఎవరు రాలేదు. పదండ్రా. బాబు బోండా ఉందా? ఉంది, ప్లేట్ 20. సరే 2 ప్లేట్. నువ్వు ఇక్కడ కూర్చో. సరే. బాగుందా?
बोलिए सर, ఒక రూమ్ కావాలి. आप कितने लोग रहने वाले सर? మేమిద్దరం आप लोग कहाँ से आए हैं? నెల్లూరు నుంచి వచ్చాం. नेल्लोर से. आपके पास आईडी कार्ड है? మా దగ్గర ఏమీ లేవు. आप लोगों को देखे तो भाग के आए ऐसे लग रहे हैं. अगर आप सुसाइड कर ले तो आपके लिए कोई ढूंढते हुए आएगा और हमको बहुत प्रॉब्लम हो जाएगी. तो आपको रूम देना बहुत मुश्किल है जी. ఇప్పుడు ఎలా? ఏ ఆగు, బస్సు వస్తుంది. పెంచామే వాడు ఈ విధంగా చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోయ్యా, ఎంతైనా వాడు మన బిడ్డ. ఏదేమైనా మన పెంపకంలో తప్పు లేదు. వాడు ఆ అమ్మాయిని వదిలేసి మన కోసం వస్తాడు. ఖచ్చితంగా మన కోసం వస్తాడు. నాకు నమ్మకం లేదు. పెద్దోళ్ళతో కూడిన ఎవరు వాడు ఉంటాడో వస్తాడో కూడా తెలియడం లేదు. ఈరోజు ఎలాగైనా ఇల్లు పట్టాలి. ఏమో, అడిగితే ఫ్యామిలీ అని చెప్తాం, అంతకు మించి వేరే దారి లేదు. ఎవర్రా మీరు? ఏ నుంచి వచ్చిర్రు? అన్న మాది నెల్లూరు అన్న, పటారిపాలెం. 2-3 రోజుల నుంచి ఈయనే వాడుకుంటారు. ఏది మీ ఐడి కార్డు చూపించండి. ఐడి కార్డు లేవన్నా. అయితే లేవా? నడు నడు అన్నా, నడు నడు అన్నా ఎక్కడికన్నా? ఆ అమ్మాయి జోలికి వస్తే పోలీసులే కాదు, పొలిటీషియన్ అయినా సరే ప్రాణం తీస్తా. కర్ర పట్టుకున్న, పెన్ను పట్టుకున్న ఫస్ట్ ర్యాంక్ నాదేరా. నీ సిటీలో సుకుమారంగా పెరగల, గడ్డి మోపులు, పన మోపులు, వడ్ల బస్తాలు మోస్తూ పెరిగా. ఆడ అమ్మాయిని ఎవరు అల్లరి చేస్తారు? అటు పోనీ అయ్యా. ఏలేత్తి తా గొడవ చేస్తురు. అయ్యో, అటు ఆడపిల్ల గొంతు వినిపిస్తాంది. అటు పోనీ రాదే. సర్లే చూద్దాం పద. ఏంద్రా లొల్లి? ఏం చేస్తుర్రా ఆడ? హలో పోలీస్ స్టేషన్. పోలీసులు అంటారా? జల్దీ రండి. ఈ టైంలో ఏందయ్యా? ఏమైంది? ఈ అమ్మాయి మీద దౌర్జన్యం చేయబోయారు అంకుల్. గా ఎదోలు అంతేనయ్యా. ఆడపిల్ల గానొస్తే చాలు, పాడు చేయిందే వదలరు. చూడనీకి మంచిగా ఉన్నారు. పెండ్లైనదా మీకు? కాలేదండి. కాలేదండి. ఇష్టపడి వచ్చుండ్రా? ఏడుంటున్నారు మీరు? ఒక చోట అంటూ లేదు,
పార్క్ అంటూ అక్కడంటూ ఇక్కడంటూ తిరుగుతున్నాం. అయ్యో గట్లనా? పాపం పైసలు లేవేమనే. ఆహా, లేదు డబ్బులున్నాయి అంకుల్, కానీ ఫ్యామిలీ అయితేనే ఇల్లు ఇస్తానంటున్నాను. హ్మ్, గది సంగతి. ప్రేమించుకొనుడు తప్పు కాదు, పెద్దల్ని వదిలేసొచ్చుడు తప్పు కదా. సర్లేవే, మన మిద్ది మీద గది ఖాళీగా ఉంది కదా, హ్మ్, గాళ్ళని అక్కడ ఉండనిద్దాం. సరే గట్లనే. మీరేం టెన్షన్ పడుకుండ్రి, మాతోనే ఉండుండ్రి. ఓకేనా? పదండి. గా డోరుతి. ఆ, సరే. ఇదే మీరుండబోయే ఇల్లు. ఇంతకు ముందు మా తమ్ముడు ఉండేటోడు. మీకు కావాల్సిన సామాన్లన్నీ ఉన్నాయి, ఈడనే మంచిగా ఉండొచ్చు. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్ యూ అంకుల్. లోపలికి వెళ్ళిరి. అలాగే. హ్మ్. మంచోళ్ళలా ఉన్నారు కదా. ఇక్కడ వాళ్ళు అంతే, మాటే కటువుగా ఉంటుంది, మనసు మంచిది. ఒక్క ముద్దుకే ఇంత దూరం వచ్చాం. పాడుకో. మురళి, ఆంటీ. ఇది తీసుకో. ఆ? మీరు వండుకున్నట్లేదుగా. లేదు. మ్. థ్యాంక్స్ ఆంటీ. నాకొద్దు. తిను. వద్దన్నానా? అమ్మా నాన్న గుర్తొచ్చారా? నీకేనా అమ్మా నాన్న? నాకు లేరా? నేను నీలాగా ఏడుస్తూ కూర్చోనా? సారీ. తిను. చాలు చాలు. తిను మంచిగా. అయ్యయ్యో. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి, బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ హ్యాపీగా ఉండాల్సినోడివి. నన్ను ఇష్టపడే ఇన్ని కష్టాలు పడుతున్నా. బాగా చదువుకుంటే జాబ్ వస్తుందన్న గ్యారంటీ ఉండొచ్చు, కానీ నీలాంటి అమ్మాయి వస్తుందన్న గ్యారంటీ లేదు. తీసుకో. ఏంట్రా డల్గున్నావేంది? ఏం లేదు అంకుల్. ఓ మాట చెప్పనా, కష్టాలు వచ్చినాయని బాధపడకరా. రాజులుగా పుట్టిన పాండవులే అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసిండ్రు. రాజుగా పుట్టిన రాముడు కట్టు బట్టలతో అరణ్యం పాలయ్యుండు. ఇదంటేంది? మనిషిగా పుట్టాక గా దేవుడికైనా కష్టాలు తప్పడానికి
ఇదే నిదర్శనం. రాత్రుంటే పగలుంటుంది, కష్టం వెనకే సుఖం. అసలు నీకు విషయం చెప్పనా, ఆడదెప్పుడు ప్రేమకు బానిస. ఇప్పుడు నువ్వు దా పిల్ల కోసం మేళ్ళు మిద్దులు కట్టక్కర్లా. కంట తడిపెట్టకుండా, కన్నవాళ్ళు గుర్తు రాకుండా చూసుకుంటే అది చాలు. అలా చూసుకోవాలంటే జాబ్ కావాలి కదా అంకుల్. నీకు కావాల్సిన జాబే కదా. అవును అంకుల్. నాకు తెలిసిన మేనేజర్ సూపర్ మార్కెట్లో ఒక ఆయన ఉన్నాడు. రేపు పొద్దున్నే పోయి నీకు జాబ్ ఇప్పించే పూచి నాది. సరే అంకుల్. హ్యాపీగా ఉండరా. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఈడ సర్దింది చాలు, లోపలికి వెళ్ళి సర్దుపో. సార్ నమస్తే. నమస్తే సార్. ఇతని పేరు మురళి. నమస్తే అండి. మంచి పిల్లోడు. మీ సూపర్ మార్కెట్లో జాబ్ ఇయ్యురి. ఇతని వల్ల ఏ ప్రాబ్లం వచ్చినా నాది పూచి. ఓకే, జాగ్రత్తగా చేసుకో. 8,000 శాలరీ ఉంటుంది. 8 to 9 వర్క్ చేయాలి. మంచిగా చేసుకో. ఈ రోజు నుంచే జాయిన్ అవ్వు. అలాగే. ఓకేనా? అరే మురళి, జాగ్రత్త చేసుకోరా. అలాగే అంకుల్. ఉంటాను సార్. ఓకే సార్. డ్రెస్ తీసుకో. తాళం వేసిందేంటి? స్వాతి, స్వాతి, ఎక్కడ పోయిందబ్బా? స్వాతి. ఏమయ్యా ముందు అన్నం తిందురా? అట్లానే చేద్దాం రా. ఆంటీ స్వాతిని చూసారా? పైన లేదా? లేదంటీ. వస్తుందిలే. ఏడకి సరిగా పోతుంది? చూసావా? నాకు ఇది భయంగా ఉంది, నేను ఒకసారి ఏ, చూసేస్తానండి. అది కాదు. అరే, నేను అరే, ఇప్పుడే వచ్చేస్తాను. స్వాతి, ఎక్కడికి వెళ్ళావు స్వాతి? స్వాతి, ఎక్కడికి వెళ్ళావు స్వాతి? స్వాతి. ఇక్కడ ఒక అమ్మాయిని తీసుకెళ్ళడం చూసారా? ఎక్కడికి వెళ్ళావు స్వాతి? నేను ఎక్కడ వెతకను. ఎక్కడ వెతకను. స్వాతి ఏమైనా కనిపించిందా? లేదా ఆంటీ. కంగారు పడకరా, వస్తదిలే. అది కాదు అంకుల్, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారేమో. అట్లేం కాదులేరా. తనకేమైందో అని చాలా భయంగా ఉంది అంకుల్. అదిగో వచ్చేసింది. ఏడికి పోయినావు అమ్మా? మస్తు కంగారు పడ్డాడు. రేయ్, రేయ్. చెప్ప పెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళావు? ఏంది వీడు? ఓ, పూజ సామాన్లు కానీ సూపర్ మార్కెట్కి వెళ్ళాను. అడ్రస్ తప్పిపోయాను. అడ్రస్ తప్పిపోయావా? అయినా ఒక్కదాని ఎందుకు వెళ్ళావు? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నువ్వు లేకపోతే నేనేమైపోతానో చెప్పు. ఇంకెప్పుడు నాకు చెప్పకుండా వెళ్ళకు. ఒకవేళ వెళ్ళే పని అయితే నాకు చెప్పే వెళ్ళు. అర్థమైందా? సరేనా? వీళ్ళ వెంటనే పెళ్లి చేద్దాం అయ్యా. మంచిగా చెప్పినావు.
బాయ్. లైసెన్స్ ఉంది ఇక్కడ. అవునా? వద్దు వద్దు. కావాలి మ్మ్. కావాలి 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 కావాలి. అది ఓకే. చూడండి సురేష్ రెడ్డి గారు, ఈసారి మన కాన్స్టిట్యున్సీలో పెద్ద మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద చాలా ఉంది. ఏమి ఇబ్బంది లేదన్నా. పోయినసారి కంటే మంచి మెజార్టీ తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ నాది. ఈ మండలంలో రాఘవరెడ్డి అనే మంచి లీడర్ కూడా ఉన్నాడు. అతని ద్వారా మంచి మెజార్టీ వస్తుంది. అదిగో మాటల్లోనే వచ్చాడు రాఘవరెడ్డి గారు, మన ఎంపీ గారు. నమస్తే సార్. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. అన్నా మీతో కొంచెం మాట్లాడాలి. అన్నా ఇప్పుడే వస్తా. మాట్లాడండి. అన్నా నువ్వు అన్నది నిజమే అయిందన్నా. నా కూతురు ఒక లేబర్ గారితో లేచిపోయిందన్నా. అది నా వల్ల కావట్లేదు. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. నువ్వే నాకు సాయం చేయాలన్నా. ఆడపిల్లని కన్నవాళ్ళందరికీ ఇలాంటివన్నీ సహజం. నువ్వు నాకు సాయం చేశావు. వాళ్ళ గురించి మర్చిపో. సిటీలో ఎక్కడున్నా పట్టి నీకు అప్పచెప్పే బాధ్యత నాది. చాలా థ్యాంక్స్ అన్నా. హలో. హలో స్వాతి, చెప్పు. సాయంత్రం త్వరగా వస్తే నీకు గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూసా? అదేది ఇప్పుడే చెప్పొచ్చుగా. త్వరగా రా, చెప్తాను. సరే వస్తా. ఇప్పుడే వెళ్ళి చూస్తే పోలా? సార్ సార్ అర్జెంట్గా ఇంటికి వెళ్ళి రావాలి సార్. ఇప్పుడా? అవును సార్. పర్మిషన్ ఇవ్వండి సార్ ప్లీజ్. సరే పోయిరా. థ్యాంక్ యూ సార్. అదేంటి అప్పుడే వచ్చావు? అది వదిలే, ముందు నువ్వు చెప్పు. సాయంత్రం కదా, త్వరగా రమ్మంది. అరే చెప్పు మ్మ్హ్. స్వాతి, చెప్పు. చెప్పమంటున్నానా? చాలా హ్యాపీగా ఉంది స్వాతి, చాలా. ఇప్పుడే ఈ విషయం ఆంటీ అంకుల్కి చెప్పొస్తా. అంకుల్ అంకుల్ ముందు ఈ స్వీట్ తినండి. తినండి అంకుల్, చెప్తాను. ఆంటీ మీరు కూడా మీరు కూడా తీసుకోండి. నేను ఇస్తాను. ఇదిగో తీసుకోరా. హ్యాపీ న్యూస్ అంకుల్, నేను తండ్రిని కాబోతున్నాను. కంగ్రాచులేషన్స్ రా. చాలా హ్యాపీగా ఉంది అది అంకుల్. సరే కానీ తను ఏడుంది? పైన ఆంటీ. ముందు వెళ్ళి తన మొహం చూడాలి. పదేళ్దాం. ఓకే ఆంటీ. రండి. నీ కడుపు బంగారంగాను ఎంత మంచి మాట చెప్పినావు. ఇదిగో కనడం వరకే నీ డ్యూటీ. ఆనికి స్నానం చేయించి నిద్రపుచ్చేది నా డ్యూటీ. ఇదిగో మీ ఇద్దరికి ముందుగానే చెప్తున్నా. సర్లేవే. రే అమ్మాయిని మంచి డాక్టర్ చూపించు. ఆ డాక్టర్ ఏం చెప్తే అది చెయ్యి. పండంటి బిడ్డను కన్న తర్వాత మీ సమస్యలన్నీ తీరిపోతాయి. తప్పకుండా అంకుల్, ఇప్పుడే తీసుకెళ్తాను. రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయమ్మా. నువ్వు భయపడాల్సింది ఏం లేదు, చాలా బాగున్నాయి. కాబట్టి నువ్వు రోజు ఆహారం బాగా తీసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు బాగా తినాలి. మంత్లీ చెకప్కి తప్పకుండా తీసుకురావాలి. అలాగే డాక్టర్. డాక్టర్ చెప్పింది విన్నావు కదా. రేపటి నుంచి నువ్వు అసలు ఏ పని చేయకూడదు. అన్ని పనులు నేనే చేస్తాను, సరేనా? చంపినారా లేదా? వాడు సచ్చాడో లేదు తెలియదు కానీ మావా, వాడు సచ్చేదా కొట్టినాం. వాడు హాస్పిటల్లో కోమాలో ఉన్నాడని తెలిసింది. సొచ్చిన కొండెళ్ళరా, చంపేదానికి కూడా కాలేదురా మీకు? పోలీసులోని హాస్పిటల్లో చేర్చారంట మామ. వాడు బతికినా చచ్చినోడితోనే సమానం. దీన్ని కూడా చంపేయాల్సిందిరా. చంపితే పోయిన పొరు తిరిగి వస్తుందా మామ? నీ పరువును కాపాడ్డా నేనున్నా. రేయ్ దీన్ని పారిపోకుండా చూసుకుంటారా?
గారు నాన్నగారు పిలుస్తున్నారు, పదండి. బావుతో నీ పెళ్లి ఫిక్స్ చేసాం. ఎల్లుండే నీ పెళ్లి. నాకు ఆల్రెడీ పెళ్ళైందని చెప్తున్నా కదా, అర్థం కాదా? నేను ఇప్పుడు ప్రెగ్నెంట్. మీరేం చెప్పినా నేను విన్ను, మీరేం చేసినా నేను మారను. నన్ను ఇలా వదిలేయండి ప్లీజ్. చేసింది చాలు, చెప్పేది వినకపోతే చంపేదానికన్నా వెనకాడను. నన్ను చంపినా నాకు ఇష్టమే, కానీ వీడిని మాత్రం నేను పెళ్లి చేసుకోను, కడుపు తీయించుకోను. నా మాట వినందుకు నిన్ను చంపాలా? నిన్ను ఇలా పెంచిన మీ అమ్మని చంపాలా? వద్దు వద్దు, వింటాను వింటాను వింటాను, పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను, కానీ కడుపు తీయించుకోను. నువ్వేమంటావురా? దీనికోసమే పుట్టినోడిని నువ్వు కోరిస్తానంటే కాదంటానా మామ? నువ్వేమంటావమ్మా? మొగుడు పోయాక నీ పంచన బతుకుతున్నదాన్ని నువ్వు అవునంటే నేను కాదంటానా అన్నా? ఏయ్, అయ్యా. పెళ్లి ఏర్పాట్లు చేయండి రా. సరేనయ్యా. రేయ్, స్వాతికి వాళ్ళ భావనిచ్చి పెళ్లి చేస్తున్నారా? స్వాతి పెళ్ళికి కూడా ఒప్పుకుందిరా. మేమేం మాట్లాడుతున్నాం అర్థం అవుతుందా నీకు? నువ్వు ఎప్పుడు కోలుకుంటావు, నువ్వు కోరుకున్న స్వాతిని ఎప్పుడు చేరుకుంటావు, ఏం అర్థం కావడం లేదరా. చూడ ముచ్చటగా ఉన్నారు కదా వదినా. కానిస్టేబుల్స్ ఇక్కడే ఉన్నారు. ఎస్ఐ గారు రండి రండి. నమస్తే సార్. రండి రండి సార్, కూర్చోండి. మురళి, మురళి, మురళి. రేయ్, బాలేరా, బాలేరా, రేయ్ బాలేరా, రేయ్ బాల్ బాల్ పాస్ పాస్, రేయ్ ఇక్కడ పాస్ పాస్ పాస్, రేయ్ మ్యాచ్ గెలవాలరా, రేయ్ బాల్. నేనేంటి ఇక్కడున్నాను, మీరేంటి ఎక్కడున్నారు? రే మన మ్యాచ్ గెలవాలి కదరా, పదరా స్కూల్కి వెళ్దాం. వీడేంటి డాక్టర్ బాల్ బాల్ అంటున్నాడు, ఏమైంది మా వాడికి? తన తలకు తగిలిన గాయం వల్ల మన బ్రెయిన్లో ఉన్న యాక్టివేటెడ్ డియాక్టివేటెడ్ న్యూరాన్స్ డిస్టర్బ్ అయ్యాయి. సో యాక్టివేటెడ్ న్యూరాన్స్లో ఉన్నంత వరకు తనకు గుర్తున్నాయి, డియాక్టివేట్ న్యూరాన్స్లో ఉన్నవన్నీ తను మర్చిపోయాడు. లక్కీగా మీరు యాక్టివేటెడ్ న్యూరాన్స్లో ఉన్నారు కాబట్టి తను మిమ్మల్ని గుర్తుపట్టగలిగాడు. అదే డియాక్టివేట్ న్యూరాన్స్లో ఉంటే మిమ్మల్ని గుర్తుపట్టేవాడు కాదు. ఇప్పుడు అమ్మాయి నన్ను గుర్తుపడతాడా డాక్టర్? చెప్పలేమండి, తన కన్న తల్లిదండ్రులనే గుర్తుపట్టచ్చు, గుర్తుపట్టలేకపోవచ్చు. మరి ఇంకా అమ్మాయి గురించి ఏం చెప్తాం? మరి ఇప్పుడు ఎలా డాక్టర్? ఇలాంటి విషయాల్లో మనం ఏం చెప్తామండి? లెట్ ద ఫేట్ డిసైడ్. ఏంట్రా వీడు కొమ్మలోంచి బయట వచ్చాడని ఆనందపడేలోపే డాక్టర్ ఇలా చెప్పాడు. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను గుర్తుపడతాడో లేదో వీడు. ఏమోరా. ఇతను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుండి ఉదయం లేవడం, స్నానం చేయడం, రెడీ అయ్యాక సైకిల్ వెనక బాల్ పట్టుకుని ఈ స్కూల్కి రావడం, ఎవరు ఉన్నా లేకపోయినా ఒక్కడే ఆడుకోవడం, వెళ్ళడం, ఇది ఇతని దినచర్య. ఓవైపు స్వాతి విడుదల కోసం ఆమె తల్లిదండ్రులు, మరోవైపు స్వాతి విడుదలయ్యాక మురళి గుర్తుపడతాడో లేదో అన్న ఆతృతతో అతని స్నేహితులు ఎదురు చూస్తూ ఉన్నారు. స్వాతి, కంగ్రాట్స్ అమ్మా. రేపు నువ్వు విడుదల కాబోతున్నావు. నువ్వు కష్టపడిన దానికి నీకు 10,000 దాకొచ్చాయి. ఏం చేయమంటావు? నాకు నల్ల పూసలు, నా కూతురికో గౌను కొనిపెట్టండి. సరే అమ్మా. ఓకే అన్నా, మన గుడంలో 4 పుట్లు ఒడ్ల బస్తాలున్నాయి. అన్నీ బండి ఎక్కించి పంపించేస్తా, ఎత్తుకోనా? సరేనా? అయ్యా, రేపు అమ్మాయి గారు జైలు నుంచి రిలీజ్ అవుతాడంట. అవునారా? రే, ఎంత మంచి వార్త చెప్పినవరా ఇంత కాలానికి. మన వాళ్ళందరినీ తోడుకొనరా, మనందరం పోయి అమ్మాయి గారిని జైలు నుంచి తోడుకొద్దాం. సరేనా? అన్నా, విన్నావా? మంచి శుభవార్త.
మన అమ్మాయిని ఎడదలైతారనంట. అమ్మాయిని అందరం పోయి తోడుకొద్దాం రేపు. ఎలా ఉన్నారు? బాగున్నావు? మురళి ఎలా ఉన్నాడు? అలానే ఉన్నాడు. పాప కూడా బయలుదేరింది. అత్తమామల గురించి ఏమన్నా తెలిసిందా? అంతా వెతకం కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదు. వెళ్దాం పదా. ఇదిగోండి మీ బాల్. నీకోసం ఎవరిచ్చారో చూడు. స్వాతి, ఇన్ని రోజులు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు స్వాతి? నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేదు మురళి. నువ్వు లేవని తెలిసి వెళ్ళిపోయాను. నువ్వు ఉన్నావని తెలిసి వచ్చేసాను. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోవు కదా? వెళ్ళను మురళి. ప్రామిస్? చావైనా బతుకైనా నీతోనే. ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను. ప్రామిస్? మురళి. స్వాతి, నా కూతుర్ని మర్చిపోయి పిచ్చోళ్ళ తిరుగుతుంటే వదిలేశాను రా. గుర్తుపట్టి కాపురం చేస్తానంటే నేనడం